ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. మా స్కూల్లో ఒక యాక్టివిటీ చేస్తున్నానండి. నేను ఈ టీ కప్పుల పైన రకరకాల అక్షరాలు అతికించడం జరిగింది, గుణింత అక్షరాలు. దీంట్లో ఈరోజు యాక్టివిటీ ఏంటంటే వానల పాటలో దీర్ఘం ఉండేటువంటి దాన్ని పరిచయం చేస్తున్నాం. కాగు దీర్ఘం ఇస్తే కా, కాగు దీర్ఘం ఇస్తే గా అనేటువంటి. ఇప్పుడు మా పిల్లలకి ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే ఈ రకరకాల కప్పుల్లో నుంచి దీర్ఘమున్న వాటిని పక్కకు తీసేయాలి, దీర్ఘమున్న వాటిని మాత్రమే పక్కకు తీయాలి. అది యాక్టివిటీ. దీనివల్ల ఏమవుతుంది, మనం నేర్పించదలిచినటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తుపట్టడము, ఎక్కువసార్లు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ వల్ల పిల్లల్లో ఆసక్తి కలుగుతుంది, అనుకున్నది కావలసినటువంటి అక్షరం ఏదో వాళ్ళు గుర్తుపడతారు. ఇది ప్రధానమైనది. కాబట్టి ఈ యాక్టివిటీ ద్వారా నేను ఈరోజు మా స్కూల్లో చేస్తున్నాను. పాపా ఏం పలకాలి ఇప్పుడు? ఏంటి సౌండ్ ఇది? కాకు దీర్ఘమిస్తే కా అను, గాకు దీర్ఘమిస్తే గా, ఇక్కడ 2 అక్షరాలు పెట్టారు. అదేవిధంగా అగ్గిపెట్టెల మీద కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పాకు దీర్ఘం ఇస్తే పా, తాకు దీర్ఘం ఇస్తే తా, కాకి కి, వాన పాప, దారం మామ. ఇట్లా సౌండ్ ఎట్లా వస్తుంది? అది ఆ సౌండ్. ఏం సౌండ్? ఆ సౌండ్తో అక్షరాలన్నీ వస్తాయి. ఇది నేర్చుకుందాం ఈరోజు మనం. ఓకే, థ్యాంక్స్ అండి. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేసుకోవచ్చు. ఓకే.